హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు పేటీఎం. ఈరోజు మన భారతదేశంలో డిజిటల్ రెవల్యూషన్లో ముందుకు వెళ్ళడానికి ప్రధాన కారణాలు ఒకటి ఈ పేటీఎం. కానీ ఇది ఇంతవరకు ఎలా చేరుకుంది? అందుకే ఈరోజు మనం పేటీఎం విజయ్ గారి గురించి తెలుసుకోబోతున్నాం. సమాజంలో ఏదైనా విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలంటే ఒక కళ ఉండాలి. ఆ కళను నిజం చేసుకునే ఆత్మవిశ్వాసం ఉండాలి. నేటి మన వీడియోలో ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ అయిన పేటీఎం విజయ్ గారి మరియు దాని వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ గారి గురించి తెలుసుకోబోతున్నాం. 1978లో ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ అనే చిన్న పట్టణంలో జన్మించిన విజయ్ శేఖర్ శర్మ చాలా అసాధారణమైన కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే ఐఐటి విద్యార్థుల లెవెల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకున్నారు. కానీ బడి పాఠశాలలో ఇంగ్లీష్ వల్ల చాలామంది వాటిని చిన్నచూపు చూశారు. విజయ్ శేఖర్ గారి ప్రయాణంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. 1997లో ఐఐటీలకు అర్హత పొందాలనుకున్నారు. కానీ నిరాశ చెందకుండా ఏకాగ్రతతో పనిచేశారు. అదే సమయంలో మొదటిగా తన సొంత కంపెనీ అయిన 197 కమ్యూనికేషన్స్ని ప్రారంభించారు. 2010లో పేటీఎం పే త్రూ మొబైల్ అని ప్రారంభించగా అదే సమయంలో భారతదేశం క్యాష్లెస్ లావాదేవీలను స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కానీ విజయ్ గారి దృష్టి వేరేగా ఉండేది. ఒక బటన్ టాప్తో అన్ని పనులు సాధ్యమనే ఆలోచనతో వారు ప్రయాణించారు. 2016లో నోట్ల రద్దు జరిగింది. అదే పేటీఎం పెరుగుదలకు ముఖ్యమైన క్షణం. క్యాష్ లేకుండా ప్రజలు పేమెంట్స్ని కొత్తగా డిజిటల్ మార్గంలో వెతుకుతుండగా పేటీఎం అందరికీ సులభమైన డిజిటల్ సొల్యూషన్ని ఇచ్చింది. ఇప్పుడు పేటీఎం ఒక పేమెంట్స్కు మాత్రమే పరిమితం కాలేదు. క్యూఆర్ కోడ్, షాపింగ్, టికెట్ బుకింగ్, పేటీఎం బ్యాంక్ వంటి అనేకమైన సేవల్ని అందిస్తుంది. ఇది ఎలాంటి ఆర్థిక సేవలైనా ఒక స్టాప్ సొల్యూషన్గా ఎదుగుతుంది. నేడు పేటీఎంలో అనేక సేవలు ముందంజలో ఉన్నాయి. యూపీఐ, పేమెంట్ గేట్వే, ఫాస్టాగ్, ఫైనాన్స్. విజయ్ గారి స్ఫూర్తితో చిన్న ప్రాంతం నుంచి గ్లోబల్ విజన్ వరకు ఒక భారతీయ సంస్థగా ఎదిగింది. పేటీఎం విజయానికి వెనుక గొప్ప కృషి, బలమైన వ్యూహాలు మరియు నూతన ఆలోచనలు ఉన్నాయి. భారతదేశ ప్రజలు ఆ అవసరాలను అర్థం చేసుకుని ప్రతి మార్పుకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ వస్తుంది. విజయం సాధించాలంటే ముందుగా ఒక కళ ఉండాలి, కష్టపడాలి. విజయ్ శేఖర్ శర్మ గారు అందుకు మన స్ఫూర్తి. మనం కూడా అతను తన కళను నిజం చేసుకోవడానికి ఈ కథను పాఠంగా తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మకమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.